తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు చిత్ర పరిశ్రమ పోకడలు? ఎప్పుడు మీరు ఏ ఇష్యూ వచ్చినా మీరు ఇదివరకు గట్టిగా మాట్లాడేవారు, ఇప్పుడు కొంచెం తగ్గించారా, బిజీ అయిపోయారా అనే ఒక ఆలోచన కలుగుతుంది. ఒకటి బిజీ అయిపోయాను, రెండోది అనవసరం ఎవరు వింటారు, ఎవరి కోసం మాట్లాడుతున్నాం అనేది ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది. సో దాంతో కొన్ని మానేశాను, కొన్ని చెప్తాను. అప్పటికేదో వారానికి ఒకటో పెడతానే ఉంటాను ఏదో ఒకటి. సార్ ఈ మధ్య వచ్చిన పెద్ద హై బడ్జెట్ సినిమాలు, మీరు ఒక కథాంశాన్నే ఒక హీరోగా చేసి సినిమాలు చాలా తీశారు. ఇప్పుడు ఎన్ని కోట్లు అనేది ఒక పెద్ద టాపిక్. ఫస్ట్ అసలు దాని క్వాలిఫికేషన్ చెప్పడానికి 300 కోట్లు 200 కోట్లు అవలీలగా మాట్లాడేస్తున్నారు అందరూ. ఈ పోకడ, దాని ఫలితం రావడం వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏలమేరికి ఇప్పుడు ఆ బాహుబలి తీసి రాజమౌళి గారు ఎంత గౌరవం పెంచాడో తెలుగు సినిమాకి కానీ లేకపోతే ఇండియన్ సినిమాకి కానీ, ఆయన ఆఫ్టర్ బాహుబలి గౌరవం పెరిగిపోయింది. అసలు ఎంతైనా కలెక్ట్ చేస్తే సినిమాలు, వీ కెన్ కంపీట్ విత్ హాలీవుడ్ అనే లెవెల్కి తీసుకెళ్ళాడు ఆయన. పులిని చూసి నక్కవాత పెట్టుకుందని ప్రతివాడు ఆయనలాగా తీద్దామనో లేకపోతే పాన్ ఇండియా అనో, ఎప్పుడో సంవత్సరానికి ఒక పాన్ ఇండియా 2 పాన్ ఇండియాలు తీసుకుంటే తప్పులేదు. ప్రతి సినిమాని పాన్ ఇండియా అనుకుంటాం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. సో దాంతో ఏమవుతుంది, ఈ పెద్ద సినిమాలు అంటున్నారు. పెద్ద సినిమాలు అని చెప్పబడే సినిమాలు అన్నీ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్లు లెక్కేసుకుంటే పెద్ద సినిమాలు తప్ప పెద్ద సినిమాలు కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజమౌళి గారికి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటంటే, రాజమౌళి గారు 1000 కోట్లు పెడతాడా, 10,000 కోట్లు పెడతాడా, 2,000 కోట్లు పెడతాడా, 100 కోట్లు పెడతాడు, ఏం పెట్టినా కానీ సినిమా మీద పెడతాడు. అంటే హార్డ్లీ 10 to 20% రెమ్యునరేషన్స్ ఉంటాయి దాంట్లో, మిగతాదంతా సినిమాల మీద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 80% రెమ్యునరేషన్స్, 20% సినిమా మీద పెడుతున్నారు. ఇది పెట్టి మేము ఆయనతో కంపీట్ చేస్తూ ఉంటున్నారు. ఆయన చేసే పద్ధతి వేరు, ఆయన సినిమా ఆలోచన వేరు, ఆయన మార్కెటింగ్ వేరు, ఆయన కన్సీవ్ చేసే కథా విధానం వేరు. సో ఆయనతో పోటీ పెట్టుకోవటం మనకు అనవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావిపూడి గారిని తీసుకున్నాం ఈ మధ్యకాలంలో, అంతకుముందు పూరి జగన్నాథ్ గారు, వీళ్ళు గబగబా సినిమాలు తీస్తున్నారు. ఆయన సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు కదా. పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియా అని చెప్పబడి తీస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తే వీళ్ళ సినిమాలు అప్పుడు ఉన్న హయ్యెస్ట్ గ్రాసర్స్తో పాటు సమానంగా చేసినాయి. మొన్న పోయిన సంవత్సరం చేసిన ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం 60 కోట్లకు తీశారు, 300 కోట్లు చేసేది అది కూడా. ఇప్పుడు చిరంజీవి గారితో ఏదో సినిమా చేశాడు, మణిశంకర్ వరప్రసాద్, అది మళ్ళీ అట్టాగే చేస్తాను. సో మనం పాన్ ఇండియాని పరిగెత్తడం కాకుండా మన సినిమా మనం తీసుకుంటే, ఈవెన్ ఇది ట్రెండ్ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు దురంధర్ ఉంది, అక్కడ దురంధర్ సిఆర్ఓనో ఇంకోటి ఏదో వచ్చింది, అంతకుముందు ఏదో వచ్చినాయి అన్నీ హిందీలో కూడా. మీకు వాళ్ళ కోసం తీసిన సినిమాలు అన్నీ మన కోసం డబ్బింగులు చేసి డబ్బింగులతో కలిపి అనేది రావట్లేదు. అందరినీ సంతోషపెట్టడంలో పాయింట్ మిస్ అయిపోతుంది అంటారు. అంటే మన నేటివిటీ, ఇప్పుడు కాంతారా ఉంది, మొత్తం అసలు మనకు సంబంధం లేదు, అద్భుతమైన సినిమా కాబట్టి భారతదేశంలో అన్ని లాంగ్వేజ్లోనూ చూశారు. ఇన్ఫాక్ట్ చాలా నేటివ్ అండ్ చాలా లోకల్. అది లోకల్, అసలు కన్నడానికే లోకల్. అది కన్నడంలో కూడా ఒక సెక్షన్, ఒక విలేజ్కి సంబంధించిన కథ. అది తెలియని అది దాన్ని తీసుకొచ్చి చూపిస్తే మనకు కొత్తగా అనిపించింది. సో అట్లా మన కల్చర్ని చూపిస్తే పెద్దది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఈ డబ్బులు ఎక్కువ ఇచ్చేసి నేను హీరోకి ఎక్కువ ఇచ్చేసాను, హీరోయిన్కి ఎక్కువ ఇచ్చేసాను, డైరెక్టర్కి ఎక్కువ ఇచ్చేసాను కాబట్టి నా సినిమా పెద్దది అంటే మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే ఫూలిష్నెస్ ఏమి ఉండదు. అయితే సార్ ఇప్పుడు మీ గుండె బద్దలు కొట్టి మాట్లాడితే రాజాసాబ్ ఆడకపోవడానికి కారణం ఏంటి? అంటే రాజాసాబ్ వరకు నేను విన్నది చెప్తున్నాను, నాకు తెలియదు. ఎందుకంటే 3 సంవత్సరాల కథ కదా, కొత్త సినిమా కదా అది రిలీజ్ కొత్త, కానీ 3-4 ఏళ్ళ నుంచి దాన్ని నలుగుతూ ఉంది. ఎవరో ప్రొడ్యూసర్ గారు మొదలెట్టినప్పుడు నేను విన్నది, అది నిజమో అబద్ధం నాకు తెలియదు. విన్నది ఏంటంటే, ప్రభాస్ గారు ఈ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అనే గొడవలో నుంచి ఒక చిన్న క్యూట్, రాధేశ్యామ్ కూడా అదే టైప్లో క్యూట్ లవ్ స్టోరీ చేద్దామని మొదలెట్టి దాన్ని పెద్ద చేస్తే దెబ్బతిన్నారు. అక్కడ దెబ్బతిన్నాం కదా, ఇక్కడన్నా చేసి మారుతి అని ఒక మోస్తరు డైరెక్టర్ గారిని తీసుకుని, సక్సెస్ఫుల్ అయినా చిన్న పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్ గారు, ఆయన తీసుకుంటే ఆయన క్యూట్ సినిమాలు తీశాడు. సో అలాంటి క్యూట్ సినిమా చేసుకుని ఒక చిన్న సినిమా చేసి మామూలు రేంజ్లో చేసి మన తెలుగులో కూడా చేద్దాం అనే ఉద్దేశంలో మొదలెట్టారని నేను విన్నాను.
అది నిజమైతే మాత్రం అద్భుతమైన ఆలోచన ప్రభాస్ గారిది. మరి ఎందుకు చేయలేదో నాకు తెలియదు. దాన్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోయి తీసి దాన్ని ఏదో పాన్ ఇండియా అనుకుని అది చేసి ఇది చేసి 2 సంవత్సరాలు సినిమా తీసేదాన్ని తీసి రీషూట్ చేసి అది చేసి ఇది చేసి అనుకున్న కథ లేకుండా చేసి ఉంటారు. నేను చూడలే సినిమా, నాకు తెలీదు. సో ఏ పర్పస్తో అయితే ఆ సినిమా మొదలెట్టారో ఆ పర్పస్తో తీసుంటే అది చాలా కాస్ట్ కూడా తక్కువ అయ్యేది, అవును సార్, తొందరగా అయ్యేది సినిమా. ఆ పర్పస్ నుంచి ఎప్పుడైతే డీవియేట్ అయ్యారో దానికి పాన్ ఇండియా మార్కులు ఏదో కలపాలనుకుంటూ కలిపి ఉంటారు. ఆ కలిపిన దాంతో కాస్ట్ పెరిగింది, టైం పెరిగింది, వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరు చెప్పి ఏమైనా కానీ ఒక 100 కోట్లు చేసింది ఆ సినిమా. 100 కోట్లు అన్నీ కలిపితే 200 కోట్లు వస్తాయి దానికి ఇప్పుడు కూడా. అంటే ఏమన్నా చెప్తే గతం చెప్తారు, పిచ్చి మాటలు మాట్లాడతారు అంటారు నన్ను. నా పాయింట్ ఏంటంటే రిషికేష్ ముఖర్జీ గారు, విశ్వనాథ్ గారు, ఇక్కడ విశ్వనాథ్ గారు, అక్కడ రిషికేష్ ముఖర్జీ గారు, అక్కడ బాలచంద్ర గారు, వీళ్ళు ముగ్గురు సినిమాలు తీసేవారు. వీళ్ళు ముగ్గురు టాప్ హీరోస్తో కూడా తీశారు. ఆయన అమితాబ్ బచ్చన్తో తీసేవాడు. అమితాబ్ బచ్చన్ నెంబర్ 1 అప్పుడు అమితాబ్ బచ్చన్ ధర్మేందర్ 1 అంటే ధర్మేందర్తో తీశారు. అట్లాగే విశ్వనాథ్ గారు ఇక్కడ కమల్ హాసన్ ఎవరుంటే వాళ్ళని పెట్టి తీశారు. ఆయన అయితే అసలు ప్రపంచంలో ఉన్న అందరు ఆర్టిస్టులను తీసి బాలచంద్ర గారితో తీశాడు. బాలచంద్ర గారు తీశారు. తీసి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు తీసేవారు సినిమాలు. తీసి సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. సో వాళ్ళు డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మంచి సినిమాలు వీళ్ళకి, ఈ హీరోలకి ఇప్పటికీ చెప్పాలంటే ఆ ముగ్గురు డైరెక్టర్ల పేర్ల మీదే సినిమాలు ఉంటాయి వీళ్ళకి. సో డబ్బులు వచ్చిన సినిమాలు అయ్యాయి, మంచి సినిమాలు అయ్యాయి, హీరోలకి మెమరబుల్ ఫిలిమ్స్ కూడా అయ్యాయి. సో ఇవాళ మన మెమరబుల్ ఫిలిం అనేది ఎవడు అసలు ఆలోచించలేదు. ఏ హీరోకి మెమరబుల్ ఫిలిం ఉంది? ఇవాళ ఆడేసి 1000 కోట్లు వచ్చిందా, 500 కోట్లు వచ్చిందా అంటారు, కానీ అది మెమరబుల్ ఫిలిమా కాదు అసలు. అంటే నెక్స్ట్ ఇవాళ రేపు పొద్దున అడిగితే ఆ సినిమా ఏంటో ఎవరికి తెలియదు, కథ ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు పాత సినిమాలు కథలు అడిగితే ఎవరేం చెప్తారు ఇవాళ కూడా. సార్ కానీ ధురంధర్ లాంటి సినిమాలు అంత పిచ్చ క్రేజ్ రావడానికి కారణాలు ఏంటి? అంటే ఆ నేషనలిజం అనే ఒక దేశభక్తి, ఒక జాతీయతా భావం అది కలగజేస్తున్న సినిమాలే ఆడుతున్నాయి అనుకోవాలా? లేదు పురాణాలు, ఈ మన రివైవలిజం, ఎప్పుడైతే మన పురాణాల్లోని కొన్ని రహస్యాలు, ఋషులు చెప్పిన విషయాలు అని చెప్పబడే వాటి ఇతివృత్తంగా ఉండే సినిమాలు ఆడుతున్నాయని చెప్పచ్చా? ఇప్పుడున్న వైబ్ అదేనా అని అడుగుతున్నాం. అది కాదు, అంటే కొంతవరకు ఉంది అది. అంటే నేషనలిజం అని కానీ లేకపోతే మతం సనాతనం అని అయ్యని చెప్పి తీసుకొచ్చి కొంతవరకు డైవర్ట్ చేసిన మాట నిజమే, కొంతవరకు అటువంటి సినిమాలు ఆడుతున్న మాట కూడా నిజమే కొంతవరకు. బట్ దురంధర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ దట్. దురంధర్ మేకింగ్ ఏ డిఫరెంట్. దురంధర్ ఒక స్టైలైజ్డ్ సినిమా. బట్ అన్ఫార్చునేట్గా దాన్ని ఏం చేశారంటే దాన్ని కూడా పొలిటికలైజ్ చేసుకుని దాన్ని వాడుకునేవాళ్ళు వాడుకుంటున్నారు. దాంట్లో ఏ రకంగానూ పొలిటికల్ సినిమా కాదు. ఆ టైంకి కాబట్టి అది ఏదో చూపించుంటారు వాళ్ళు. చూపించింది అతనికి అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు, ఈ ఇప్పుడున్న గవర్నమెంట్కి ప్రో గవర్నమెంట్ లాగా ఉండి ఉండొచ్చు. బట్ విషయం ఒకటి ఏంటంటే ఒక జరిగిన కథ అది, ఈయనది కాదు, హీరోది జరిగిన కథ కాదు, మిగతా అన్ని క్యారెక్టర్స్ జరిగిన కథ. పాకిస్తాన్లో ఒక జరిగిన కథను తీసుకుని ఆ కథలో ఒక ఇండియన్ స్పై దాంట్లో దూరి చేస్తే ఏమవుతుంది అనేది ఈయన ఆలోచించాడు. అవును, ఆలోచించి అదే లొకేషన్స్ సెటిల్ వేసుకుని అవి చేసుకుని దాన్ని చేస్తే అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఎక్కడ ఇవాళ ఈ మీరు ఇందాక అడిగారు కదా పెద్ద సినిమాలని, పెద్ద సినిమా అంటే మనకేంటంటే ఎలివేషన్స్ అంటున్నారు. ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు. ప్రతి సీన్లోనూ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు. కథ చెప్పంటారా మగడ అంటే ఎలివేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎలివేషన్ చేస్తే ఆ వెనకాల మ్యూజిక్ బడబడబడబడ కొడతా ఉంటారు. అది ఎలివేషన్ అంతా మనం తప్పట్లు కొట్టి పువ్వులు వేసుకుని సంకలు కొట్టుకుని వచ్చేస్తున్నాం. తర్వాత రోజు చూస్తే సినిమా ఉంటున్నాం. బట్ ఇక్కడ ఆ హీరోకి ఎక్కడ ఎలివేషన్ ఉండదు. వాడు చాలా సైలెంట్గా వస్తాడు, అది చేయాల్సిన పని చేస్తాడు, పక్కన ప్రేమిస్తాడు, పాటలు పాడతాడు, ఫైట్లు చేస్తాడు, పని చేసుకుంటూ ఉంటాడు. దేశం కోసం పాటుపడుతూ ఉంటాడు, సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి పాయింట్ కరెక్ట్గా టచ్ చేశాడు. ఆ చేసేటప్పటికి దాన్ని ఉంది దొరికిందే సొంత కదా అని కొంతమంది భుజాన్ని వేసుకుని దేశం వాళ్ళు చేశారు మా వాళ్ళు బాగుబో చేశారని వీళ్ళు చెప్పుకునే దట్ చేస్తుంది తప్ప యాక్చువల్గా దాన్ని ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటానికి ట్రై చేశారు తప్ప దాంట్లో ఉద్దేశం అయితే నాకు తెలిసి లేదు. డైరెక్టర్గా ఉన్న మనసులో ఉందేమో నాకు తెలియదు కానీ బట్ సినిమా చూస్తుంటే అది కనపడదు. సినిమా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఆ సినిమా ఆడుతూ ఉంది. ఇప్పుడు ఈ సినిమా అంటున్నారు, ఇప్పుడు ఇది ఆడింది కాబట్టి మనం చెప్తున్నాము. ఇంతకుముందు అది గదర్ 2 వచ్చింది. సన్నీ డియోల్ అసలు మొత్తం అయిపోయాడు అనుకున్నాం. ఆయన్ని ఆ సినిమా వచ్చేటప్పటికి అది దేశభక్త, అది వెళ్ళాడు పాకిస్తాన్ వెళ్ళాడు, అంతకుముందు వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు. సో ఎక్స్టెన్షన్ సినిమాలే కదా ఇవన్నీ.
ఫ్యామిలీ ఎలిమెంటే ఎక్కడైనా కానీ ఎలిమెంట్ అనేది ఇంపార్టెంట్. అది ఉంటే సినిమా ఆడుతుంది. ఇప్పుడు మనకి యానిమల్ ఆడేసరికి ఆల్ఫా ఏదో ఇంగ్లీష్ జెన్జీ ఇవన్నీ మాట్లాడారు. అదే టైంలో వచ్చిన గదర్ 2 60 కోట్లు 70 కోట్లతో సినిమా తీస్తే అది 700-800 కోట్లు చేసింది. ఈ ఆల్ఫా బీటా గామా సినిమా కూడా 700 కోట్లే చేసింది. కానీ దీని గురించి ఇది క్లాసిక్ కల్ట్ అంటారు, దాని గురించి మాట్లాడరు. మరి డబ్బులు వచ్చింది అది. అదే కదా. అంటే అది మళ్ళీ పాన్ ఇండియా సినిమా కదా, ఈయన పాన్ ఇండియా సినిమా మామూలు సినిమా. సో కాబట్టి కథాంశం స్టిల్ కంటిన్యూస్ టు బి కింగ్ అంటారు. డెఫినెట్గా కథాంశం, ఈ మధ్యలో హ్యూమన్ రిలేషన్షిప్ డెఫినెట్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.